హార్వర్డ్ యూనివర్సిటీలో జరుగుతున్న కాంక్లేవ్ సదస్సులో పాల్గొన్న పవన్ ఇప్పటి వరకు చాలా మందికి తెలియని చాలా విషయాలను వెల్లడించాడు. తన చిన్న వయసులో సంతోషంతో పాటు నిరాశ చెందిన సందర్భాలున్నాయని గుర్తు చేసి అక్కడి విద్యార్థులకు నిరాశపడిన పరిస్థితులను కూడా ఎదురీది ఎలా ఎదగాలి అన్న విషయాన్ని తెలియజేశాడు. తాను చదువుకునే రోజుల్లో బాగా చదివే స్టూడెంట్ గా తనకు పేరు లేదని, పుస్తకాలలో ఉన్న దానికి బయట ప్రపంచంలో వాస్తవంగా కనిపించే విషయాలకు తేడా కనిపించి అనేక సార్లు కోపం వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దాంతో తాను పరీక్షల్లో ఫెయిల్ అయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు చిరుచేత ఇడియట్ అని చాలా సార్లు తిట్టించుకున్న సందర్భాన్ని బాధతో గుర్తు చేసుకున్న పవన్ అటువంటి సమయంలో తన అన్న దగ్గర ఉన్న లైసెన్స్ గన్ తో కాల్చుకుని చనిపోవాలి అనుకునే ఆలోచన వచ్చిందన్న షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. అయితే తన అప్పటి మానసిక పరిస్థితిని గ్రహించిన తన కుటుంబ సభ్యులు డాక్టర్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించడంతో తిరిగి సాధారణ స్థితికి వచ్చిన విషయాన్ని బయటపెట్టాడు. పవన్ కళ్యాణ్ ఈ విషయాలను ఉద్వేగభరితంగా చెప్పినంతసేపు పవర్ స్టార్ అరుపులతో బాగా చదువుకునే విద్యార్థులుండే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రాంతం కూడా దద్దరిల్లిపోవడం అత్యంత ఆశ్చర్యకరం. ప్రజల కోసమే జనసేన ప్రారంభించాలన్న పవన్ తన దృష్టికి ఏదైనా సమస్య వచ్చాక దానిపై కొంత పరిశోధన చేసి పోరాటం ఎలా చేయాలనే అంశంపై నిర్ణయించుకున్నాకే తాను స్పందిస్తానని ఆవేశంతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సమస్యలు పరిష్కరింపబడతాయా అంటూ తన జనసేన సిద్ధాంతాలను కూడా అమెరికాలోని తెలుగు విద్యార్థులకు వివరించాడు పవన్.